హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. మాజీ పిఏసిఎస్ అధ్యక్షులు స్వర్గీయులు గొరపల్లి రవి కాలం చేసి ఈ రోజుకి 11 రోజులైన సందర్భంగా దిన కార్యక్రమము వాళ్ళ స్వగృహం నందు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో శాసన మండలి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు చిన్నసీను విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు బాబు, అలాగే సంయుక్త రాష్ట్ర కార్యదర్శి గొరపల్లి శివ, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోకల్ కస్తూరి, అదేవిధంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అదేవిధంగా నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా టీడీపీ నాయకులు, అదేవిధంగా అధికారులు, ప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఎవరైతే పిఏసిఎస్ అధ్యక్షులు స్వర్గీయులు గొరపల్లి రవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గొరపల్లి రవికుమార్ చేసిన సేవలు అభినందనీయమని, ఆయన వైసీపీకి పార్టీకి చేసిన సేవలు మరువలేనివని నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతోంది. ఎఫ్టీపీ న్యూస్ తరపున స్వర్గీయులు గొరపల్లి రవి గారికి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాం.